ఏంటత్తయ్య గారు దాన్ని పడేస్తానని చెప్పి చలివిడి సుద్దలు మీరు డింగన పడ్డారు. ఓ సై ముందు నన్ను లేపవే. సరే సరే లేవండి. ఈ అరటి తొక్క ప్లాన్ కలిసి రాలేదే, మిమ్మల్ని నమ్ముకోవడం వేస్ట్. నేనే డైరెక్ట్ గా వెళ్ళి తోసేస్తాను. అలాగే. అయ్యో అది వచ్చేస్తుంది, నేను అక్కడి నుంచి సిగ్నల్ ఇస్తాను. మీరు లేవండి. అబ్బో గురుజీ ఆగండి ఆగండి ఆగండి. ప్రదక్షిణాలు చేస్తున్నాను గురువు గారు. ఇది ప్రదక్షిణాలు చేసినట్లేదు, మరి ఏదో దొంగతనం చేసి పారిపోతున్నట్టుగా ఉంది. అయ్యో అపచారం అపచారం. అయినా మీరెందుకు వచ్చారు? పందెం కాద్దామని. పందెమా? ఇప్పుడా? ఎస్, ఇప్పుడే పందెం కాయాలి. అయ్యో, నేను ఓడితే వెయ్యిస్తాను, నువ్వు ఓడితే వెయ్యివ్వాలి. సరే, పందెం ఏంటి? నువ్వే చెప్పు. పందెం ఏంటో కూడా తెలియకుండా వచ్చారా? కర్మ కర్మ. నేను ఈ చేతుకున్న ఉంగరాన్ని ఇస్తానా, హారాన్ని ఇస్తానా? రెండిట్లో ఏది ఇచ్చినా వాడికే బొక్క. హారం ఇస్తానంటే ఉంగరం ఇస్తానంటాడు, ఉంగరం ఇస్తానంటే హారం ఇస్తానంటాడు. నువ్వు ఉంగరమే ఇస్తావు. కాదు కాదు కాదు, హారం ఇస్తాను. నేను ఓడిపోయాను. 1000 రూపాయలు ఇవ్వండి. ఇదిగో 1000 రూపాయలు తీసుకో. ఇదిగోండి హారం హారం. ఇదేంటి ఇచ్చావు? హారం అన్నాను గాని గోల్డ్ దన్నానా? మోసం, దగా. హలో హలో హలో, అలాంటివి చేయకూడదండి. చూడండి గురువుగారు, నాతో పందెంలో మీరు గెలవలేరు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సరేరా, నీ సంగతి తర్వాత సీన్లో చెప్తాను. హలో గురుగారు, అన్ని సీన్లలో నేనే గెలుస్తాను. వెళ్ళండి వెళ్ళండి. అత్తయ్య గారు అది వచ్చేస్తుందేమో. అత్తయ్య గారు, మీ వల్ల కాదు, మీ పని ఫినిష్. నేనే పదని తోసేస్తా. రెడీ?
ఎలా పడిపోయాడు? అబ్బా అది అది అరటి తొక్క మీద కాలేసి అలా జారి పడిపోయారు. రండి రండి. అయ్యో సారీ 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 సారీ. అరే కృష్ణశాస్త్రి, డ్రెస్ అంటే భలే ఉంది. ఎక్కడ కొన్నావేంటి? ఇది డ్రెస్ లా కనిపిస్తుందా? కట్లు సార్. చాలేరా, అడ్రస్ చెప్తే నేను వెళ్ళి కొనేసుకుంటానని కట్లు అని చెప్తున్నావా? ఎంత రేట్ అయినా పర్వాలేదు, చెప్పు, నేను వెళ్ళి తెచ్చుకుంటా. మీరేం వెళ్ళక్కర్లేదు గురువుగారు. పైనుంచి అలా పడితే వాళ్లే వచ్చి కట్టి వెళ్ళిపోతారు. వాళ్ళెవరు? అంబులెన్స్ వాళ్ళు. అంటే ఇవి నిజమైన కొట్లేనా? లేకపోతే అంతరిక్ష యాత్రికుల్లాగా ఇలా ఎందుకు తయారవుతాడు గురువు గారు? అయ్యో, ఈ దెబ్బలు ఎలా తగిలాయో కృష్ణశాస్త్రి? వదిలేయండి. లేదు, నాకు తెలియాల్సిందే. నేను చెప్తాను. చెప్పమ్మా. వద్దు, వదిలేయండి సార్. ఆమె చెప్పాల్సిందే, నేను వినాల్సిందే. చెప్పు 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 చెప్పు. నీ కర్మ. చెప్పమ్మా, చెప్పు. అలాగే శాస్త్రి గారు. వరా శాస్త్రి గారు, మీరు కృష్ణ శాస్త్రి గారు, నేను ఆటో. చిన్న శాస్త్రి గారు, మీరు లారీ. మీరు అక్కడికి రండి, అక్కడికి రండి, అక్కడికి రండి. అలాగే. ఇప్పుడు మీరు ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడి నుంచి లారీ, ఇక్కడి నుంచి ఆటో వస్తుంది. అయ్యో, పిచ్చి మొహమా, తప్పించుకున్నాను అనుకున్నావా? వెనక లారీ వస్తుంది. గురువుగారు, గురుగారండి, గురువుగారు, ఈ గురువుగారు పోయినట్టున్నారు. అయ్యో, పోలేదంట, బతికే ఉన్నారు. వద్దు వద్దు అని చెప్తే విన్నారా? చెప్పు 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 అని ఎగిరి ఇప్పుడు చప్పుడు లేకుండా పడున్నారు. అయ్యో, తలక పెట్టుకునే టోపీ బాగుంది, ఎక్కడ కొన్నారు? అయిపోయాడు. కృష్ణశాస్త్రి, ఇది టోపీ కదయ్యా బాబు, కొట్లు. ఇందాక నేను చెప్పింది అదే. నేను చెప్పింది వినుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. చాలండి, గురువు గారన్న గౌరవం కూడా లేకుండా ఇలా గుద్దేయడానికి మీకు బుద్ధి లేదు. అయినా మీరున్నది గుడిలో అయితే ఆటో ఇలా గుద్దుతుందండి. పైగా ఇది పైనుంచి పడ్డ దెబ్బల్లా ఉన్నాయి తప్ప యాక్సిడెంట్ దెబ్బల్లా లేవు. ఏంటి మధు నువ్వు? దెబ్బలంటే బేకరీలో ఐటమ్సా? వాటి మీద టైటిల్స్ కనబడ్డానికి? అయినా భర్తకిలా దెబ్బలు తగిలేయంటే నీ జాతకంలో ఏదో దోషం ఉన్నట్టుంది. అవును కృష్ణశాస్త్రి గారు, ఈ దోషం పోవాలంటే దేవుడికి శాంతి చెయ్యాలి. శాంత అంటే ఏముంది మధు, గుడి పక్కనున్న బావి నుంచి 100 బిందెలు తోడుకొచ్చి ఆ నీటితో దేవుడికి అభిషేకం చెయ్యాలి.
అలా చేస్తే ఎలాంటి దోషమైనా దెబ్బకి పోతుంది. అలా అని స్థల పురాణంలో ఉందా, శిలాశాసనంలో రాసుందా? ఎక్కడుందో గురువు గారికి బాగా తెలుసు. చెప్పండి గురువుగారు. చెప్పండి గురువుగారు. మీరు వేదాంగ పారంగతులు కదా, సకల శాస్త్ర ప్రావీణ్యులు కదా, సరస్వతి పుత్రులు కదా. నేను చెప్పిన విషయాలు ఈ గుడి మహత్యంలో ఉన్నాయా లేవా అండి? అంటే శాస్త్రాలు చదివి చాలా కాలం అయింది కదా, గుర్తులేదు. ఉండే ఉంటుంది. విన్నావుగా, వెళ్ళి బావిలో నీళ్లు తోడుకో. ఏం అవసరం లేదు, 2 రోజులు మందులు వేసుకుంటే అవే తగ్గిపోతాయి. చూడండి గురువు గారు. చంపేశావయ్యా కృష్ణశాస్త్రి. అబ్బా అమ్మ మధు, నువ్వు నీళ్లు తోడేయమ్మా, లేకపోతే ఈ కృష్ణశాస్త్రి నా ప్రాణాలు తోడేసేటట్టుగా ఉన్నాడు. నిన్ను మీ మాట అంటే గురే కృష్ణశాస్త్రి, నేను కూడా కాసేపు రెస్టింగ్ తీసుకుంటాను. వెళ్ళండి. అమ్మా. జాగ్రత్త. అవును అత్తయ్య గారు, ఇప్పుడు ఆ మధుతో నీళ్లు తోడిస్తే మనకేంటి లాభం? పిచ్చిదానా, దాన్ని చంపడానికి ఇదొక కొత్త అవకాశమే. ఓ ఎలా? అది బావిలో నీళ్లు తోడుతుండగా వెనక నుంచి అలా వెళ్ళి లపక్కన బావిలోకి తోసేస్తాను. అయ్యో నా మధు అని అరుస్తూ ఉంటాను. ఆ తర్వాత శవాన్ని అలా తీస్తాం. మీ బుర్ర సారీ మీ బుర్రే బుర్ర అత్తయ్య గారు, ప్లాన్ ఎర్రగదీశారు. నాకు కూడా ఎడక్కన్నా అదురుతోంది. దాని చావు కన్ఫర్మ్. కరెక్ట్. పాపం, నిన్నెలా కష్టపెడుతున్నందుకు బాధగానే ఉంది. కానీ ఏం చేయను, ఈ వెధవకాలతో నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది మధు. ఐఎమ్ సారీ స్వీటీ. అంతలా బాధపడకపోతే మీరు వచ్చి ఓ చెయ్యి వేయచ్చుగా. చీపో, ఎక్కడంటే అక్కడ భార్య మీద ఎలా చెయ్యి వేస్తారు చెప్పు. హలో, అంత సీన్ లేదండి. నేను చెయ్యి వేయమంది బింద మీద. చూసావుగా, పుణుకులు పొట్లం కట్టినట్టు చేతికి అలా కట్టు కట్టారు. నేను వెయ్యలేను మధు. అవును, కావాలంటే ఆ బింది తీసుకొచ్చి ఆయన చేతి మీద వెయ్యి. అందుకే ఇక్కడికి వచ్చి చంపేయండి. అమ్మో, కొంప ముంచెలా ఉన్నారే వీళ్ళు. మీరిద్దరు వెళ్ళి ఆ పక్కన నుంచోండి. వెళ్ళాం. ఎందుకు వెళ్ళాలి? అయ్యో ఉసే, ఎవ్వరు ఇటువైపు రాకుండా చూసుకోండి. వెళ్ళండి. ఓ అయితే ఓకే. దీన్ని బావిలోకి నెట్టడానికి ఇది సరైన సమయం. ఎవరు అయ్యో, నీ తెలివి తగలయ్యా. నెట్టండా? ఏంటి నెట్టమంటుంది? అబ్బే, నెట్టడం కాదు మధు, కొట్టమంటుంది.
ఏంటది? టెంకాయ కొట్టమంటుంది. నువ్వు తోడుకో అమ్మా. మీ చేతులు బాగానే పనిచేస్తున్నాయి. అయ్యో అవును మధు, నువ్వలా ఒక్క బింది తోడేవా లేదో నా చేతులు నాకొచ్చేసాయి. ఆహాహా, ఎంత శుభవార్త చెప్పారండి. ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్ గా నీళ్ళు తోడుతాను. స్పీడ్ గానా? ఎలా మధు? ఉండు చెప్తా. అక్క ఎలా? ఎవరికి తెలుసు? చూడు. ఇలా అండి. చేరి కడితే నీళ్ళు ఎలా వస్తాయి మధు? ఎలా వస్తాయో తెలుసుకోవాలంటే ముందు అలా ముందుకెళ్ళండి. ఓకే. చాలు చాలు చాలు. కొంచెం వెనక్కి రండి. ఓసి నీ తెలివి తగలయ్యా. ఓసి దీని తెలివి తగలయ్యా. తిప్పి తిప్పి నాక ఫిట్టింగ్ పెట్టిందిగా. కొంచెం ముందుకెళ్ళండి. చాలు. అంటే మధు, నీళ్లు తోడే పద్ధతి ఇది కాదేమో అనిపిస్తుంది. పద్ధతి ఏదైనా ఫలితం మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుందండి. సూపరే. హలో, ఇలా రండి. ఏంటి మధు పిలిచావు? మీ గురువు గారు నీళ్ళు తోడుతుంటే గాడిదలాగా అలా నించకపోతే కాస్త సాయం చేయొచ్చు కదా. నువ్వు కూడా. నేను ఏం హెల్ప్ చేయాలి? తోడి నీళ్ళు తీసుకెళ్ళి అభిషేకం చేసిరండి. మేమా? ఆయన నీళ్లు తోడతాడు, మేము అభిషేకం చేస్తాం. మధ్యలో నువ్వేం చేస్తావు? ఇవన్నీ మీతో చేయిస్తున్నానుగా. వెళ్ళండి, లేదంటే ఆ వీల్ చైర్ లో మిమ్మల్ని కూర్చోబెడతాము. అయ్యయ్యో, అంత మాట ఎందుకు? చేస్తాం. తీసుకెళ్ళండి. అయ్యో, కొంచెం వెనక్కి రండి.
అన్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట